హాయ్ అండి. వెల్కమ్ టు సిరి ఏ టు జెడ్ వరల్డ్. ఇవాళ ఎలాంటి సాస్లు వాడకుండా మసాలా నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మసులుతున్న నీటిలో నూడిల్స్ వేసుకొని 90% కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోగా మసాలా రెడీ చేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క, షాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, 2 మిరియాలు వీటన్నింటిని వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక 2 క్యారెట్ ముక్కలు, ఒక ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు నూడిల్స్ కుక్ అయ్యో లేదో చూద్దాము. అవి కుక్ అయిపోయాయి. ఇలా జాలి స్పూన్తోని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు అలాగే వదిలేస్తే అవన్నీ అతుక్కుపోతాయి. అందుకని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని స్పూన్ సహాయంతో విడివిడిగా అయ్యేలాగా చేసుకోవాలి. లేదంటే అవి వేడిగా ఉన్నప్పుడు ఒక దగ్గర పడతాయి కదా, అన్నీ అతుక్కుపోయి విడిగా కావండి. ఇలా కదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడి అయ్యేలోగా మనకి కావాల్సినన్ని ఒక 5-6 ఎగ్స్ ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి అందులో అదంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బీట్ చేసుకోవాలి బాగా. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్న ఆయిల్ వేడైపోయింది కదా, అందులో వేసేసుకుందాము. ఇది వేసిన తర్వాత వెంటనే కలుపుకోవద్దండి. అలా కలిపితే ఎగ్ అంతా చిన్న చిన్న పీసులుగా అయిపోతుంది. అందుకని ఒక్క 2 నిమిషాలు వదిలేసి ఒక్క 2 నిమిషాల తర్వాత ఇలా కొద్ది కొద్దిగా కదిలిస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత యూజ్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు మనము అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అలాగే 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు వీటిని వేగనివ్వాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న టమాటా ఉంది కదా, ఆ 2 వేసేసుకోవాలి. ఆ 2 వేసేసుకొని వీటిని కూడా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 50% కుక్ అయితే చాలు. మరి మెత్తగా కుక్ అయిపోతే తినేటప్పుడు అంత టేస్ట్గా అనిపించదు. 50% కుక్ అయితే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇవి కుక్ అయిపోయినాయి 50%. మనం ఇందులో కారం వేసుకుందాము. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది గుర్తుంచుకొని మీకు ఎంత కారం కావాలో అంత స్పైసీకి తగ్గట్టు నేను ఒక స్పూన్ కారం వేశాను. అలాగే మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పొడి, ఇంకా టేస్ట్ బాగుండాలి అంటే మనం ఇంతకుముందు దంచిన మసాలా పొడులు ఉన్నాయి కదా, ఆ మసాలా పొడులు వేసుకోవాలి కంపల్సరీగా. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఎలాంటి సాస్లు వేయట్లేదు కదా, సాసులు లేని ఇలాంటి మసాలా నూడిల్స్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాము. ఇవన్నీ కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి వీటిని. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫస్టే వేస్తే అవి మాడిపోతాయని నేను వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ పోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ పీసులు ఉన్నాయి కదా, అవి ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇది ఇప్పుడు చాలాసేపు ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు క్యారెట్ అవన్నీ మగ్గిపోయినాయి. ఎగ్ కూడా ఆల్రెడీ ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి చాలాసేపు వేగాల్సిన అవసరం లేదు. అన్నీ కలిసే విధంగా కలుపుకొని ఎగ్ పీసులు ఏమైనా పెద్ద పెద్దగా ఉంటే అవి ఒకసారి కట్ చేసుకొని మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ న్యూడిల్స్ని ఇలా విడివిడిగా చేసుకుంటూ కొంచెం కొంచెంగా తీసి ఈ బౌల్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కుపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా అన్నీ వేసుకోవాలి ఉన్నవారికి. వేసుకున్న తర్వాత ఇలా పై నుంచి కింది వరకు కలుపుతూ ఉండాలి స్లోగా.
ఫాస్ట్గా అన్నీ కలిపేయొద్దండి, పీస్ పీస్ అయిపోతాయి నూడిల్స్. అందుకని స్లోగా స్పూన్తోని పైనుంచి కిందికి ఇలా బీట్ చేసినట్టు కలపాలి, లేదంటే ఇలా 2 స్పూన్స్ సాయంతో చాలా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే నూడిల్స్ అన్నీ పీసులుగా అయిపోతాయి. అంతే, మసాలా నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఆనియన్స్తో కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.